మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ప్రొద్దుటూరు, శ్రీనివాస నగరు, సిద్దిక్ మసీదు, ఈ విధంగా వీళ్ళు సొంత ఇల్లు ఉండదని బాడిగ తీసుకుంటున్నారు. నిలబెట్టి ఈ రకంగా మనకు ఏదైనా మంచి డెడ్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి అలౌన్ లేదు, బతుకుంటేనే మా ఇంట్లో ఉండాలా, లేకుంటే ఉండేదానికి లేదు అని ఈ విధంగా చేస్తున్నారు. 6 ఏళ్ళ నుండి ఉన్నాడు, 6 ఏళ్ళ నుండి ఆ ఇంట్లో ఉన్నాడు. అందరూ ముస్లిమే అయినా కానీ ఇంకొకటి, మన ముస్లిం సమస్యలో ఏముందంటే, ఒక చేయడము మంచి చెడ్డ. ఇప్పుడు ఎవరైనా అనాథులు ఉంటారు, వాళ్ళకు దాన ధర్మం ఏమైనా చేయాలన్నా కానీ, గుడ్డలు కానీ మంచికి కానీ దానం చేసిన దాకా ఆ విధంగా ఉండే కెపాసిటీలు లేకుండా ఉన్నారు, ఉండేటోళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా జరుగుతుంది. మేము పోయి పిలుచుకొని వచ్చాము. సార్ వచ్చి మాట్లాడినాడు. సార్ చూడండి, ముస్లిం ఫ్యామిలీ శ్రీనివాస నగర్ లో ఇట్లా జరుగుతున్నాయి. ఎవరైనా బాడిగలు ఇచ్చిన వాళ్ళు శవాన్ని లోపలికి ఇవ్వడం లేరు. మీరు ఇది ముస్లిం కమ్యూనిటీ ఎవరైనా వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని పైకి తీసుకుని పోవాలా. మనకి ఎంత హీలన, 1 గంటన్నర బండి నిలబడింది, శవం ఉంది ఆడ, ఎట్లా అని. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడి లోపలికి రానిస్తున్నారు. అలాంటప్పుడు మేము నలుగురులో ఎట్లా ఉండాలా? మిగతా వాళ్ళు బాడిగలు ఉన్న వాళ్ళు, ఇల్లు వాళ్ళు ఎట్లా ఉండాలా? ఈ రోజు ఈ సమస్య వచ్చింది, రేపు అందరికి రాదని ఎట్లా చెప్పండి? మీరు ఈ దాని మీద యాక్షన్ తీసుకోవాలా. ఎవరైనా పెద్దలు ఈ వీడియో చూసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎవరు ముందు వెనక లేని వాళ్ళకైనా నలుగురు వస్తారని తోడు నేను ఆశిస్తున్నాను. ఇట్లయితే మేము ఎట్లా ఉంటారు? బాడిగలు తీసుకున్నారు, 5 సంవత్సరాల నుంచి అతను ఉన్నాడు. ఇప్పుడు చూస్తే ఇట్లా చేస్తే ఎట్లా అని? 6 సంవత్సరాలు ఏమైనా చెప్తే చిన్న దానిలో మీద వాళ్ళు రానివ్వడంలే, ఏమైనా చెప్తే కొట్లాడడానికి దానికి వస్తున్నారు. ఇలా అయితే ఎట్లా అని? మనిషి జీవంతో ఉన్నప్పుడు లెక్కలు తీసుకున్నారు, ఇప్పుడు చూస్తే లెక్కలు తీసుకోకుండా శవాన్ని లోపలికి రానివ్వడంలే. ఏంది ఇది? ఏం జరుగుతున్నాయి ఇడంతా చెప్పండి? మేము అందుకోసమే ఉన్నామా? జీవిస్తుంది అందుకోసమేనా? ఈ జీవితం దేవుడు ఇచ్చింది దీనికోసమేనా? దేనికోసం బతుకుతున్నారు అందరూ? కొంచెం మంచి చెడు జ్ఞానం, కొంచెమైనా జ్ఞానం లేదా? మనసత్వం లేదా? చెప్పండి, మీరే చూపించండి. ఇంతవరకు ఇప్పుడు కూడా అంబులెన్స్ ఇన్నే ఉంది చూడండి, ఇప్పుడే ఎత్తుకొని పోయినారు. ఇలాంటి వాళ్ళని, బాడుగలు ఇచ్చే వాళ్ళని, వీళ్ళని మీరు నిలదీయాల. వీళ్ళని బుద్ధి వచ్చినట్లు చెప్పాలా. చెప్తేనే ఈ విషయాలు నలుగురు బాగుంటది, నలుగురు బాగా బతుకుతారు. అంజుమన్కు తెలియపరిచి ఎమర్జెన్సీగా ఇది శ్రీనివాస నగర్ కు అటాచ్ చేసుకుని ఇల్లు దీని మీద చర్య తీసుకోవాలా. ఎందుకు చేస్తున్నారు ఆ విధంగా? బాడకు ఇవ్వకుండా మొత్తం ఖాళీ, బాడీ ఇళ్ళలో అందరూ ఎంతమంది ఉన్నారో మొత్తం ఖాళీ చేసి బయటికి పంపాలా, అంతే. జీవితం ఉంది, జీవనం ఉన్నప్పుడు శ్వాసిస్తాము, ఉన్నప్పుడు నలుగురిలో మంచిగా ఉంటాము, లేనప్పుడు ఏం చేస్తాం? అంటే ఎన్ని గంటల దాకా బాగుంటానని నాకు తెలుసా? ఇప్పుడున్నామా ఒక క్షణంలో చచ్చిపోదాం అనేది కూడా తెలియదు. అతను సడన్ గా హార్ట్ అటాక్ తో చనిపోయినాడు. 8:40కి మేము అవైలబడి నేను ఇంటికి వచ్చిన వాళ్ళు ఆశీర్వదించుకున్నారంటే
ఈ విధంగా శ్రీనివాసరావు గారు ఒకటి ఈ విధంగా జరుగుతుంది. ఏమనంటే నాకు 4 ఇళ్ళు ఉన్నాయి, 5 ఇళ్ళు ఉన్నాయి, మాడిలు 4 అంతస్తులు ఉంది. ఎవరిని లేదు సార్, మనకు న్యాయం జరగాల. ఇలాంటి దానిల మీద మీరు చర్యలు తీసుకోవాలి. ఎవరైనా పెద్దలు ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలా. తీసుకొని అంజుమూనులకు తెలియపరిచి ఎమర్జెన్సీగా దానికి చర్య తీసుకొని చూడండి ఎంత మంది ఉన్నారు జనాలు, దేనికోసం వచ్చినారు అందరూ. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.